అందరికీ నమస్తే అండి. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా రేపటితో బంధం తెగిపోతుంది. సో రాష్ట్ర విభజన సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని విభజించి తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి విభజించే సమయంలో హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా ఆ విభజన చట్టంలో పెట్టారు. సో ఈ 10 ఏళ్ళు మనకి హైదరాబాద్తో బంధం ఉన్నట్టే, మనకి హైదరాబాద్ రాజధానిగా ఉన్నట్టే. సో మనకి ఈ రాజధాని గొడవ ఇంతగా ఉన్నప్పటికీ మన రాజధాని ఏది అంటే హైదరాబాద్ అని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. మా రాజధాని హైదరాబాదు అని, ఉమ్మడి రాజధానిగా 10 ఏళ్ళు ఉందని. సో రేపటి నుంచి అలా చెప్పుకోలేం, ఇంకా మనకు రాజధాని లేనట్టే. ఎందుకంటే అమరావతి రాజధాని కాదు అని ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఆపద్ధర్మ ప్రభుత్వం అయినప్పటికీ వైసీపీ పదే చెప్తుంది. పోనీ విశాఖపట్నం రాజధాని అనడానికి చట్టపరమైన న్యాయపరమైన ఆధారాలు అన్నీ ఉన్నాయా అంటే అవి కూడా లేవు. మరోవైపు హైదరాబాద్ ఏమో రాజధాని కాకుండా పోతున్నారు రేపటి నుంచి. మరి మన రాజధాని ఏంటి? సో ఎవరూరు వాళ్ళకి రాజధాని, ఎవరు పుట్టిన ఊరు వాళ్ళకి రాజధానిగా ఉండడమే. అయితే హైదరాబాద్తో బంధం తెంచుకోవడం అంత సులువు కాదు. మనకి హైదరాబాద్తో దశాబ్దాల బంధం. ఇప్పుడు మనం స్కూల్లో చదువుకున్న చిన్న వయసు నుంచి కూడా హైదరాబాద్ మాట అంటే ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, ముంబై ఈ నగరాలతో పాటు హైదరాబాద్ గురించి టాపిక్ వచ్చినప్పుడు కాస్త హైదరాబాద్ అనేసరికి మన అనే ఫీలింగ్ కలుగుద్ది. సో ఈవెన్ హైదరాబాద్ వాళ్ళు కప్పు కొడుతున్న సన్ రైజర్స్ హైదరాబాద్ వాళ్ళు ఐపీఎల్ కప్పు కొడుతున్నా మనమే కొట్టినట్టు సంతోషించేవాళ్ళం కదా. అంటే ఎక్కడో ఒక దగ్గర ఎమోషనల్ బాండింగ్ ఉంది. రాష్ట్రం విడిపోయినప్పటికీ హైదరాబాద్ అంటే ఒక ఎమోషనల్ బాండింగ్ ఉంది. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్లో చాలామంది పొలిటీషియన్స్, ప్రజాప్రతినిధులు, కార్పొరేట్ వ్యాపార దిగ్గజాలు, విద్యా సంస్థల అధినేతలు, ఆసుపత్రుల అధినేతలు, పెద్ద వ్యాపారాలు చేసేవాళ్ళు అందరూ కూడా అంత పెద్దోళ్ళు అవ్వడానికి కారణం హైదరాబాద్కు వెళ్తే ఏమీ లేకుండా ఖాళీ చేతులతో హైదరాబాద్ వెళ్తే బతుకు నేర్చుకోవచ్చు, ఎంతో కొంత సంపాదించడం నేర్చుకోవచ్చు, రకరకాల మాటగారితనం, తెలివితేటలు నేర్చుకోవచ్చు. అక్కడ విభిన్నమైన లైఫ్ స్టైల్స్ ఉంటాయి, భిన్నమైన ప్రాంతాల్లో భిన్నంగా జీవించవచ్చు, ఎవరికి కావాల్సినట్టు వాళ్ళు ఉండొచ్చు. సో అటువంటి హైదరాబాద్ని ఇప్పుడు కోల్పోతున్నామంటే ఎక్కడో ఒక చిన్న బాధ అయితే ఉంటుంది ప్రతి ఒక్కరిలో. ఈవెన్ ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లా వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో పొట్ట చేత పట్టుకొని అన్నీ వదిలేసి హైదరాబాదే వెళ్ళిపోతుంటారు కూలి పనులు చేసుకోవడానికి. ఈవెన్ హైదరాబాద్లో ఇప్పటికీ కూడా ఒక 10 అపార్ట్మెంట్లు మనం చూస్తే అందులో 7 లేదా 8 అపార్ట్మెంట్ల వాచ్మెన్లు శ్రీకాకుళం, విజయనగరంలో ఉంటారు. అంత బంధం ఉంది. ఈవెన్ హైదరాబాద్లో ఇప్పటికీ కూడా ఎక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతున్నా ఒక 100 మంది పనిచేస్తుంటే అందులో ఒక 60-70 మంది విజయనగరం, శ్రీకాకుళం వాళ్ళే ఉంటారు. అంతేకాదు హైదరాబాద్లో ఉన్న కార్పొరేట్ కంపెనీల్లో పనిచేసే వాళ్ళల్లో కూడా ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళే ఉంటారు. గోదావరి జిల్లా వాళ్ళు, ఉత్తరాంధ్ర వాళ్ళు వాళ్ళే ఉంటారు. ఈవెన్ రాయలసీమ ప్రాంతం వాళ్ళకి అంత సెంటిమెంట్ ఉండదు. రాయలసీమ ప్రాంతం వాళ్ళకి చెన్నై, బెంగళూరు దగ్గర కాబట్టి అటు వెళ్తుంటారు. చదువుకున్న వాళ్ళు కాస్త అటు వెళ్తారు ఉద్యోగాలకి. కానీ ఇక్కడ మాత్రం ఉత్తరాంధ్ర ప్లస్ గోదావరి జిల్లాలో ఎక్కువగా మాత్రం హైదరాబాదే వెళ్తారు, హైదరాబాద్నే సెంటిమెంట్గా ఫీల్ అవుతారు. సో ఇప్పుడు ఆ ఎమోషన్ని, ఆ సెంటిమెంట్ని, ఆ రిలేషన్ని అన్నింటినీ కూడా వదులుకోవాలి. రేపటి నుంచి కూడా హైదరాబాద్ మన రాజధాని కాదు అని ఒక పక్క బాధ ఉంటూనే మనకు రాజధాని లేదు అనే మరో బాధ ఉంది. పోనీ జగన్మోహన్ రెడ్డి గారు అమరావతినే రాజధానిగా కొనసాగించి ఉంటే, అమరావతిలో కాస్త అండర్ కన్స్ట్రక్షన్స్లో ఉన్న బిల్డింగులను పూర్తి చేసి ఉంటే, శాశ్వత ప్రాతిపదికన ఎంతో కొంత అభివృద్ధి చేస్తుంటే, అట్లీస్ట్ ఒక 5,000 కోట్లో 10,000 కోట్లో పెట్టి అభివృద్ధి చేస్తుంటే, 1-2 కొత్త పరిశ్రమలో, కొత్త ప్రాజెక్టులో వచ్చుంటే హైదరాబాద్ నుంచి విడిపోయినందుకు అంత బాధ ఉండేది కాదు, పట్టించుకునే వాళ్ళం కాదు. పోతే పోనీ మా అమరావతి ఉంది, రేపు పొద్దున్న మా అమరావతి హైదరాబాద్ కంటే అభివృద్ధి చెందుద్ది అని అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు అలా సర్ది చెప్పుకోవడానికి కూడా మనసు అంగీకరించట్లా, అవునా కాదా? సో ఈ హైదరాబాద్ మనకి రాజధానిగా బంధం తెంచుకుంటున్న సందర్భంలో మీ ఉద్దేశం ఏమిటి? మీకు హైదరాబాద్తో ఉన్న బంధం ఏమిటి? మీరేమి నేర్చుకున్నారు? అసలు ఈ విడిపోవడం పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది ఒకసారి డీటెయిల్డ్గా కామెంట్ చేయండి. వాల్యుబుల్ కామెంట్స్ తీసుకొని నేను సెపరేట్గా ఒక వీడియో చేస్తాను. థ్యాంక్ యూ.